వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగిన అనంతరం ఆయన తన సతీమణి ఉపాసన కొనిదెలతో కలిసి కోయంబత్తూరులోని ప్రసిద్ధ అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించారు. కోయంబత్తూరులోని ప్రముఖ గంగా హాస్పిటల్లో తన మణికట్టుకు విజయవంతంగా సర్జరీ ముగిసి డిశ్చార్జ్ అయిన వెంటనే ఆయన నేరుగా ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దంపతులు ఇద్దరు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్తిగా నలుపు రంగు దుస్తుల్లో కనిపిస్తూ రామ్ చరణ్ తన కుడి చేతికి కట్టుతో ఆలయానికి వెళ్లారు. ఈ విజిట్ లో భాగంగా ఉపాసన ఆవుకు అరటిపండ్లు తినిపిస్తూ కనిపించగా దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ మణికట్టుకు గాయం కాగా మెరుగైన వైద్యం కోసం ఆయన కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్లో చేరారు. ఈ ఆపరేషన్ సమయంలో ఆయన వెంట భార్య ఉపాసన ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రామ్ చరణ్ ఆరోగ్యంగా ఉన్నారని, కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. అయితే పూర్తిగా కోలుకోవడానికి ఆయనకు సుమారు 8 వారాల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. వైద్యుల నుంచి పూర్తి క్లియరెన్స్ వచ్చిన తర్వాతే ఆయన మళ్లీ షూటింగ్లలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ విశ్రాంతి సమయం ముగిసిన తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న తన తదుపరి చిత్ర షూటింగ్లో ఆయన పాల్గొననున్నారు.